ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ భారత, వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్స్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పిలిచి, అలాగే అక్కడ ఉన్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబం సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యతనివ్వాలని శాసన సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఏటా 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ధి చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్ధికి కేటాయించాలని అయ్యన్న పాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు ఇవ్వటానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బిఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో రెండవ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రెండవ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంక్లో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ, ఈ PMJJBY, PMSBY సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారి చిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్ట్ను చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో రెండవ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.